హలో, ఈరోజు సెషన్కు స్వాగతం. ఇన్పుట్ మరియు అవుట్పుట్ కోసం స్విచ్లు మరియు ఎల్సిడిని ఉపయోగించి ఇన్పుట్ పోర్ట్ యొక్క రీడింగ్ని చెక్ చేయడం మరియు స్వీకరించిన బైట్లను మైక్రో కంట్రోలర్ యొక్క అవుట్పుట్ పోర్టుకు పంపడం ఈరోజు మనం నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్ప్రింగ్ డిస్ప్లే నుండి ఎల్సిడిని ఇంటర్ఫేస్ చేయడానికి ప్రోగ్రామ్ను ఎంటర్ చేయడం మరియు పోర్ట్ల ద్వారా రిజల్ట్ని చెక్ చేసి అబ్జర్వేషన్ను రికార్డ్ చేయడం. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే లేదా ఎల్సిడికి పరిచయం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. టెలివిజన్లు, కంప్యూటర్లు, మానిటర్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే టెక్నాలజీ. ఎల్సిడీలు తక్కువ శక్తి వినియోగం, సన్నగా ఉండటం మరియు ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలు మరియు గ్రాఫిక్లను ప్రదర్శించగల సామర్థ్యం కారణంగా ప్రాధాన్యత ఇవ్వబడతాయి. ఒక 16x2 ఎల్సిడి అంటే ఇది ఒక లైన్కి 16 క్యారెక్టర్లను డిస్ప్లే చేస్తుంది. అలాగే అలాంటివి 2 లైన్లు ఉన్నాయి. ఈ ఎల్సిడిలో ప్రతి క్యారెక్టర్ 5x7 పిక్సెల్ మ్యాట్రిక్స్లో ప్రదర్శించబడుతుంది. ఈ ఎల్సిడిలో కమాండ్ మరియు డేటా అనే 2 రిజిస్టర్లు ఉన్నాయి. కమాండ్ రిజిస్టర్ ఎల్సిడికి ఇచ్చిన కమాండ్ సూచనలను నిల్వ చేస్తుంది. డేటా రిజిస్టర్ ఎల్సిడిలో ప్రదర్శించబడే డేటాను స్టోర్ చేస్తుంది. ఇప్పుడు 16x2 ఎల్సిడి డిస్ప్లే యొక్క పిన్లను చూద్దాం. ఎల్సిడిలో మొత్తం 16 పిన్లు ఉన్నాయి. ఈ పిన్లలో డేటా లైన్లు, కంట్రోలర్ లైన్లు, పవర్ సప్లై లైన్లు మరియు కాంట్రాస్ట్ కంట్రోలర్ లైన్లు ఉన్నాయి. డేటా లైన్లు D0, D7 మైక్రో కంట్రోలర్ మరియు ఎల్సిడిల మధ్య డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ లైన్లు ఉపయోగించబడతాయి. 8-బిట్ మోడ్లో మొత్తం 8 లైన్స్ D0, D7 ఉపయోగించబడతాయి. 4-బిట్ మోడ్లో అధిక ఆర్డర్డ్ డేటా లైన్లు D4, D7 మాత్రమే ఉపయోగించబడతాయి. ఎల్సిడికి ఆదేశాలు లేదా అక్షరాలు పంపబడుతున్నప్పుడు మైక్రో కంట్రోలర్ తగిన డేటా లైన్లను కావలసిన బైనరీ విలువలకు సెట్ చేస్తుంది. ఎనేబుల్ ఈ సిగ్నల్ టోగుల్ చేయబడినప్పుడు ఈ డేటా లైన్లు ఎల్సిడి ద్వారా లాక్ చేయబడతాయి. డేటాను ఎల్సిడి యొక్క అంతర్గత రిజిస్టర్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. 8051 మైక్రో కంట్రోలర్తో కూడిన ఎల్సిడి ఇంటర్ఫేస్లో కంట్రోలర్ లైన్స్ డేటా ట్రాన్స్ఫర్ మరియు కంట్రోలర్ ఆపరేషన్స్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా 3 కంట్రోలర్ లైన్స్ ఉన్నాయి. RS రిజిస్టర్ సెలెక్ట్, RW చదవండి లేదా రాయండి మరియు E ఎనేబుల్. ట్రాన్స్ఫర్ చేయబడే డేటా కమాండ్ లేదా క్యారెక్టర్ డేటా కాదా అని RS నిర్ణయిస్తుంది. RS 0 ఆదేశాన్ని సూచిస్తుంది మరియు RS 1 అక్షర డేటాను సూచిస్తుంది. RW డేటా ప్రవాహం యొక్క దిశను నియంత్రిస్తుంది. RW 0 రైట్ ఆపరేషన్ల కోసం మైక్రో కంట్రోలర్ నుండి ఎల్సిడి వరకు మరియు RW 1 రీడ్ ఆపరేషన్ల కోసం ఎల్సిడి నుండి మైక్రో కంట్రోలర్ వరకు. అయితే రీడ్ ఆపరేషన్లు ఎల్సిడి ఇంటర్ఫేసింగ్లో తక్కువగా ఉపయోగించబడతాయి. ఈ ఎనేబుల్ డేటా లైన్లలో ఉన్న డేటాను ఎల్సిడి అంతర్గత రిజిస్టర్లలోకి లాక్ చేయడం ద్వారా డేటా బదిలీని ప్రారంభిస్తుంది. సాధారణంగా 2 పవర్ సప్లై లైన్లు ఉన్నాయి, VCC మరియు GND. VCC ఎల్సిడికి అవసరమైన ఆపరేటింగ్ వోల్టేజ్ని సరఫరా చేస్తుంది, సాధారణంగా +5 వోల్ట్లు. GND ఎలక్ట్రికల్ పొటెన్షియల్కు రిఫరెన్స్ పాయింట్గా పనిచేస్తుంది. కాంట్రాస్ట్ కంట్రోల్. ఎల్సిడి రకాన్ని బట్టి డిస్ప్లే యొక్క కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేయడానికి కాంట్రాస్ట్ కంట్రోల్ పిన్ ఉండవచ్చు. క్లియర్ డిస్ప్లే 0x01 డిస్ప్లే క్లియర్ చేస్తుంది మరియు కన్ఫర్మ్ హోమ్ స్థానానికి తిరిగి ఇస్తుంది, చిరునామా 0. రిటర్న్ హోమ్ 0x02 డిస్ప్లే క్లియర్ చేయకుండా కర్సర్ను హోమ్ స్థానానికి తిరిగి పంపుతుంది. కర్సర్ స్థానం 0x80 ప్లస్ చిరునామా సెట్ చేయండి. డిస్ప్లేపై పేర్కొన్న చిరునామాకు కర్సర్ను సెట్ చేస్తుంది. డిస్ప్లే ఆన్ లేదా ఆఫ్ కంట్రోలర్ 0x08 డిస్ప్లేను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ఎంట్రీ మోడ్ సెట్ 0x06
కర్సర్ కదలిక దిశ మరియు ప్రదర్శన షిఫ్ట్ను సెట్ చేస్తుంది. ఫంక్షన్ సెట్ 0x38 ఇంటర్ఫేస్ డేటా పొడవు 8 బిట్ లేదా 4 బిట్. డిస్ప్లే లైన్ల సంఖ్య సాధారణంగా 2 మరియు క్యారెక్టర్ ఫాంట్ 5x8 డాట్స్ లేదా 5x10 డాట్స్ సెట్ చేస్తుంది. కర్సర్ లేదా డిస్ప్లే షిఫ్ట్ 0x10 కర్సర్ లేదా డిస్ప్లేను ఎడమ లేదా కుడికి మారుస్తుంది. తర్వాత మేము ఇన్పుట్ పోర్ట్ రీడింగ్ను తనిఖీ చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని పరిశీలిస్తాము మరియు 8051 మైక్రోకంట్రోలర్తో స్విచ్లు మరియు ఎల్సీడీని ఉపయోగించి అవుట్పుట్ పోర్టుకు స్వీకరించిన బైట్లను పంపుతాము. దీనికోసం మీకు క్రింది టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ అవసరం, అంటే మైక్రోకంట్రోలర్ కిట్ 1, కీబోర్డ్ 1, ఎఫ్ఆర్సీ కేబుల్స్ అవసరమైన విధంగా. ముందుగా మైక్రోకంట్రోలర్ కిట్ పవర్ ఆన్ చేయండి. పవర్ బటన్కు నావిగేట్ చేసి స్విచ్ను ఆన్ చేయండి. ఇప్పుడు మైక్రోకంట్రోలర్ కోడ్ని రాయటం కోసం డెసిగ్నేటెడ్ పోర్ట్లో మైక్రోకంట్రోలర్కి కీబోర్డ్ను బాహ్యంగా కనెక్ట్ చేయండి. మనము కీబోర్డ్లో కోడ్ను రాస్తున్నందున అది బాహ్యంగా కనెక్ట్ చేయబడింది. స్విచ్ బాహ్య మోడ్లో ఉందో లేదో తనిఖీ చెయ్యండి. ఇప్పుడు మనం మైక్రోకంట్రోలర్ కిట్లో ప్రోగ్రాం నమోదు చేయడం ప్రారంభిస్తాము. మనము అసెంబ్లీ భాషలో కోడ్ రాస్తున్నందున కీబోర్డ్లో ఏ క్లిక్ చేయండి. కొనసాగడానికి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మైక్రోకంట్రోలర్ కోసం ఆరిజిన్ ఇవ్వండి. ఇక్కడ మనము దానిని 4200గా ఇస్తున్నాము. ఆరిజిన్ స్టార్టింగ్ అడ్రస్ కిట్ నుండి కిట్కి మారుతుంది. ఇప్పుడు ఎంటర్ చేయండి. మూవ్ A, P1 అంటే అక్యుములేటర్ Aలో పోర్ట్ 1 విలువను తరలించడం. కోడ్ యొక్క తదుపరి పంక్తిని రాయడానికి 2 సార్లు నమోదు చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. మూవ్ DPTR, #4500. మేము ఇమ్మీడియట్ విలువ 4500తో డేటా పాయింటర్ రిజిస్టర్ను కేటాయిస్తున్నాము. ఈ చిరునామాలో అవుట్పుట్ నిల్వ చేయబడుతుంది. కోడ్ యొక్క తదుపరి లైన్ రాయడానికి 2 సార్లు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. మూవ్ X @DPTR, A. మూవ్X అంటే ఎక్స్టర్నల్ ఇన్స్ట్రక్షన్ను మూవ్ చేయడం. @DPTR ఇది DPTR డేటా పాయింటర్ రిజిస్టర్ ద్వారా సూచించబడిన ఎక్స్టర్నల్ మెమరీలోని చిరునామాను సూచిస్తుంది. కోడ్ యొక్క తదుపరి లైన్ను రాయడానికి 2 సార్లు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. SJMP కోడ్ యొక్క అదే లైన్కు షార్ట్ జంప్ చేయండి. SJMP తర్వాత అదే అడ్రస్ ఎంటర్ చేయండి. కోడ్ యొక్క తదుపరి లైన్ రాయడానికి 2 సార్లు ఎంటర్ చేయండి. ఇప్పుడు టైప్ చేయండి. కోడ్ నుండి ఎగ్జిట్ చేయడానికి కోడ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూటింగ్ కోసం ముందు కోడ్ని ధృవీకరించాము. దీనికోసం U క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్లో అది ఆరిజిన్ని ప్రదర్శిస్తుంది. కోడ్ యొక్క ప్రారంభ అడ్రస్ అంటే 4200 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ప్రతి లైన్ని తనిఖీ చేసి తదుపరి లైన్ని తనిఖీ చేయడానికి ఎంటర్ క్లిక్ చేయండి. మీరు ధృవీకరించిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ చేయడానికి ఎంటర్ క్లిక్ చేయండి. పోర్ట్ 1 మరియు స్విచ్లకు నావిగేట్ చేయండి. ఎఫ్ఆర్సీ కేబుళ్లను ఉపయోగించి ప్రోగ్రాం ప్రకారం మారడానికి పోర్ట్ 1ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు స్విచ్లను 1110 11110 ఈ కండిషన్కు టోగుల్ చేయండి. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కోసం అడ్రస్ అనగా 4200ని ప్రారంభించి గో ఎంటర్ చేయండి మరియు ఎంటర్ మీద క్లిక్ చేయండి. డిస్ప్లే ఎగ్జిక్యూటింగ్ని చూపుతుంది. ఇప్పుడు రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. అవుట్పుట్ని ప్రదర్శించడం కోసం మేము దానిలో విలువను స్టోర్ చేసినందుకు SP మరియు డేటా పాయింటర్ అడ్రస్ను ఎంటర్ చేయండి. ఇక్కడ అది 4500 మరియు ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న స్విచ్ల కండిషన్ ప్రకారం డిస్ప్లే చూపబడుతుంది. 1110 1110 అంటే ఈ రీసెట్ బటన్ క్లిక్ చేసి మరొక ఉదాహరణ ఎగ్జిక్యూట్ చేయడం కోసం. ఇప్పుడు మనం స్విచ్లను A5కి టోగుల్ చేద్దాం.
దానికోసం LSB నుండి 10100101 అంటే A5లో స్విచ్లను టోగుల్ చేయటం. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం కీబోర్డ్కి నావిగేట్ చేసి గో మరియు ప్రారంభ చిరునామా నమోదు చేయండి. ఇక్కడ అది 4200 మరియు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఎగ్జిక్యూటింగ్ ప్రదర్శిస్తుంది. తదుపరి చర్య నిర్వహించడానికి రీసెట్ చేయడానికి నావిగేట్ చేయండి మరియు రీసెట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కీబోర్డ్ SP మరియు డేటా పాయింటర్ చిరునామా అంటే 4500 అని టైప్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. స్క్రీన్పై ఇది స్విచ్ల స్థానాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఇది A5 10100101. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకొస్తుంది. ఈ సెషన్లో మనం ఇవి నేర్చుకున్నాము. డేటాను ప్రదర్శించడానికి LCDని ప్రోగ్రామింగ్ చేయటం మరియు LCDని 8051ని కనెక్ట్ చేసి డేటాను డిస్ప్లే చేయటం. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుసుకుందామా మరి.